చూడు పెద్దాయనా, నువ్వు ఏది అడిగినా మేము చెప్పమని నీకు తెలుసు. అయినా నువ్వు రోజు అడుగుతావు. అడిగి అడిగి నోరు నొప్పి తప్పితే మేము ఆ విషయం నీకు చెప్పేదే లేదు. ఇదిగో ముందు అన్నం తిను. అయినా నిన్ను కష్టపెట్టకుండా కడుపు నిండా ఫుడ్ పెడుతున్నావు, కంటి నిండా కునికేమంటున్నావు. ఇంకేంటి నీ ప్రాబ్లం? తిను. ఏమంటున్నాడు రా ముసలోడు? ఎప్పుడు అడిగింది అడిగి చావ కొడుతున్నాడు రా. రేయ్, ముసలోడే కదా అని సులువుగా తీసుకోకండి. 24 గంటలు వాడి మీద కన్నేసి పెట్టండి. దేవయాని గారు, మనీషా గారు మనకు డబ్బులిచ్చి మరీ కిడ్నాప్ చేయించింది, అందుకే అది మర్చిపోకు. సరేరా, ఆ మాత్రం నాకు తెలీదా? మిత్రకి వచ్చే వారం రోజుల్లో ఘోరమైన ప్రమాదం జరగబోతోంది. భయంకరమైన గండం మిత్రని మృత్యు ఊడిలోకి చేర్చడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయం వెంటనే లక్ష్మికి ఎలా అయినా తెలిసేలా చేయాలి. ఇప్పుడెలా? సరేరా, ఆ ముసలోడు తిన్నాడో లేదో చూసొస్తా. సరే. రేయ్, ఆ ముసలోడు పారిపోయాడు రా. ఎంత దూరం వెళ్ళుండడు, పదరా. ఇటు వెళ్దాం పదండి. బాబు, ఒకసారి ఫోన్ ఇస్తావా? అర్జెంటుగా కాల్ చేసుకోవాలి. హలో అమ్మా లక్ష్మి, నేను దీక్షితులు మాట్లాడుతున్నానమ్మా. దీక్షితులు గారు, మీ గురించి ఎంత వెతుకుతున్నామో తెలుసా? అసలు ఎన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మ లక్ష్మి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పేది వినమ్మా. చెప్పండి దీక్షితులు గారు. వచ్చే వారం రోజుల్లో మిత్ర చుట్టూ ఒక భయంకరమైన గండం విలయతాండం చేయబోతోంది. ఎవరు ఊహించనంత భారీ ప్రళయ గర్జన మిత్రని మింగేయటానికి దూసుకొస్తోంది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మిత్రని అంటిపెట్టుకునే ఉండాలి. ఒక్క క్షణం కూడా దూరంగా ఉండకూడదు. ఆ గండ ఏ రూపంలో వస్తుంది దీక్షితులు గారు? పంచభూతాల్లో ఏ రూపంలో అయినా అవ్వచ్చు. అనుక్షణం అప్రమత్తంగా ఉండమ్మా. అలాగే దీక్షితులు గారు, ఇంతకీ మీరు ఎక్కడున్నారు? మీతో చాలా మాట్లాడాలి. మీ వల్లనే ఇక్కడ చాలా అపోహలు తొలగించాలి. మీరెక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చి కలుస్తాను. అది నేను ప్రస్తుతం. అమ్మా లక్ష్మి, నేను తర్వాత మాట్లాడతాను. చాలా థ్యాంక్స్ బాబు. హలో, నన్ను వదిలేయండి. పదా. హలో హలో దీక్షితులు గారు, మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ దీక్షితులు గారు అనే వాళ్ళు ఎవరు లేరమ్మా. ఇప్పుడు ఈ ఫోన్ నుంచి నాతో కాల్ చేసి మాట్లాడారు కదండి. ఓ ఆయన పారిపోతుంటే ఆయన ఎవరో రౌడీలు పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తున్నారమ్మా.
బలవంతంగా తీసుకెళ్ళిపోతున్నారా? వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతూ నా దగ్గర ఫోన్ తీసుకుని మీకు కాల్ చేశారు. సరేనండి. అలాగే అమ్మా. అంటే దీక్షితులు గారిని ఇన్నాళ్ళు ఎవరో కావాలని దాచిపెట్టారు. ఆయన బయట ప్రపంచానికి కనపడకుండా ఉండాలని ఆయన్ని బంధించి పెట్టారు. ఎవరై ఉంటారు? దీక్షితులు గారు బయటకు వస్తే గాని ఈ ఇంట్లో ఉన్న ఎన్నో అపోహలకి సమాధానం చెప్పలేను. పాపం మిత్రగారికి ఉన్న గండం గురించి నాకు చెప్పడం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మిత్రగారిని ఎలా అయినా కాపాడుకోవాలి. ఆయన గండం నుంచి ఎలా అయినా బయటపడేయాలి. కానీ బయటపడేసే మార్గం చెప్పడానికి కూడా దీక్షితులు గారు అందుబాటులో లేరు. ఇప్పుడెలా? హియరా ముసలాడా, పాత బంగ్లాలో పెట్టిన పువ్వుల్లో పెట్టుకుని మరీ చూసుకుంటున్నాం. పూట పూటకి టైం మిస్ అవ్వకుండా ఫుడ్ పెడుతున్నాం. అయినా పారిపోదాం అనుకుంటున్నావా? అసలు మీరు నన్ను ఇక్కడ ఎందుకు బంధించారు? నా వల్ల మీకు రూపాయి కూడా లాభం ఉండదు. నా వెనక ఆస్తులు అంతస్తులు కూడా లేవు. అయినా మీరు నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారో కూడా నాకు అర్థం కావట్లేదు. చూడు, ఈ ప్రశ్న నువ్వు ఎన్నిసార్లు అడిగినా సమాధానం దొరకదని చెప్పాను కదా. వయసులో పెద్దోడివి కాబట్టి ఊరుకుంటున్నావు. ఈసారి పారిపోతే మాత్రం ఊరుకోవడం కాదు, చంపేస్తాం. రేయ్, మేడం ఫోన్ చేస్తుంది, సైలెంట్గా ఉండండి. హలో మేడం. హలో, అక్కడంతా ఓకే కదా? ఆ దీక్షితులు దిక్కుమాలిన పనులు ఏం చేయట్లేదు కదా? ఏం లేదు మేడం, బాగానే ఉన్నాడు, భద్రంగానే ఉన్నాడు. సరే సరే, అతన్ని ఎక్కువగా హింసించకండి. అతని ప్రాణం మనకు అవసరం లేదు. ప్రపంచానికి కనిపించకుండా ఉండడం అవసరం, అంతే. సరే మేడం. ఓకే, ఉంటాను. అమ్మయ్యా, వీడు దొరికాడు కాబట్టి సరిపోయింది. పారిపోయాక వీడు ఫోన్ చేస్తుంటే మన పని అయిపోయేది. రేయ్, ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలిరా. మనీషా, ఏమైంది? దేని గురించి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఎటుపోతుందో తెలియని నా జీవితానికి గమ్యం ఎటుందో తీరం ఎక్కడుందో అని. ఏంటి మనీషా కొత్తగా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏం చేయాలంటీ? మనం ఈ మధ్య లక్ష్మిని బయటికి ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నామే కానీ మిత్రలో ఎంత మార్పు వస్తుందో ఆలోచించడం లేదు. ఒక్కసారి థింక్ చేయండి. మిత్రలో మార్పు మామూలుగా రావటం లేదు. కొన్ని రోజులకి నన్ను, నా ప్రేమని మర్చిపోయి లక్ష్మి అనే ఫీలింగ్లోనే లాక్ అయిపోతాడేమో అనిపిస్తోంది. మనీషా, దాని తర్వాత పాస్పోర్ట్ రావడం అనేది అవుతుంది. దాని తర్వాత కదా వాళ్ళు ఫ్లైట్ ఎక్కి ఫారెన్ వెళ్ళేది. బెలూన్లోకి ఎంత గాలూదితే ఏం లాభం మనీషా? ఒక్క గుండు సూది పెట్టి గుచ్చితే వెంటనే ఫాట్ మని పగిలిపోతుంది.
ఈ దుబాయ్ ప్రయాణం అనే బెలూన్కి గుండు సూది గుచ్చే అవకాశం ఒక్కటి కూడా మనకు రాకపోతుందా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చూడు, ఇన్నాళ్ళు లక్ష్మి పక్కనుంటే మిత్రకి రక్షణ అని నమ్మేవాళ్ళు ఇప్పుడు లక్ష్మియే మిత్రని భక్షించేదిగా చూస్తున్నారు. అదంతా ఎవరు చేశారు? దీక్షితుల్ని దాచిపెట్టి అంత అద్భుతమైన ప్లాన్ వేసింది ఎవరు? మనమే కదా. చీరప్ మనీషా, లక్ష్మిని ఎలా అయినా ఆపుదాం. నువ్వు మిత్రతో వెళ్లే ప్లాన్ వేద్దాం. ఆ అవకాశాన్ని మిస్ చేసుకోకు. టర్కీ నుంచి తిరిగి వచ్చేసరికి మిత్రని నీ గ్రిప్లోకి తెచ్చుకోవాలి. నీ కొంగున పట్టుకుని మిత్ర తిరిగేలా చేసుకోవాలి. అండర్స్టాండ్? ఓకే ఆంటీ. దాట్స్ గుడ్. కమ్ లెట్స్ గో. మిత్ర గారిని అనుక్షణం అంటి పెట్టుకునే ఉండాలి. ఆయనకి మళ్ళీ ఎటు నుంచి ఏ గండం వస్తుందో ఏంటో. దీక్షితులు గారు అందుబాటులో ఉంటే ఏదో ఒక సలహా ఇచ్చేవారు. మిత్ర గారిని కాపాడుకోవడానికి ఏదో ఒక మార్గాన్ని చూపించేవారు. కానీ ఆయన కూడా నాకు ఏ సలహా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడెలా? మిత్ర గారు! అయ్యో, సారీ లక్ష్మి, చూసుకోలేదు. ఏంటి మిత్ర గారు ఇది? మీరేమైనా చిన్న పిల్లలా? చూసుకోవాలి కదా. లక్ష్మి, వాట్ హ్యాపెండ్? అసలు నీకేమైంది? నాకేమైందో పక్కన పెట్టండి. మీకేమైందో ఒక్కసారి చూసుకోండి. కాస్తైనా జాగ్రత్తగా లేకపోతే ఎలా? నేను చూస్తుంది కళా నిజమా? ఏమైనా అయితే ఎప్పుడూ మిత్ర తోక తొక్కిన తాచులా లేచేవాడు. అలాంటిది ఈరోజేంటి సైలెంట్గా ఉండే లక్ష్మి సునామీలా తాండవమాడుతుంది? లక్ష్మి, ఇప్పుడేం కాలేదు కదా, ఎందుకు అన్ని మాటలు అంటున్నావు? ఎలా అయినా మీకు ఈ మధ్య అజాగ్రత్త పెరిగిపోయింది. జాగ్రత్తగా ఉండాలన్న శ్రద్ధ తగ్గిపోయింది. ఇలా ఉంటే ఎలా చెప్పండి? ప్రతిసారి ఎవరో ఒకరు పక్క నుండి మీకు గుర్తు చేయరు. ఆయన ఫోన్ మాట్లాడేటప్పుడు ఒక పక్కనే నిలబడి మాట్లాడొచ్చు కదా. నడుస్తూ మాట్లాడతారు. ఆ టైంలో మైండ్ ఇంకెక్కడో పెట్టి నడుస్తారు. నడిచేటప్పుడేనా? కార్ నడిపేటప్పుడు కూడా అంతే. కార్ నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడితే ఎంత ప్రమాదమో ఇవన్నీ మీకు ఇంకొకరు చెప్పాలా? మీకు మీరు తెలుసుకోలేరా? సరే లక్ష్మి, ఇంక నుంచి జాగ్రత్తగా ఉంటానులే. నువ్వు అనవసరంగా కంగారు పడకు. నేనేం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ఇంత చిన్నదానికి ఎందుకు అంత పెద్ద క్లాస్ తీసుకుంటున్నావు? అలా కాదు మిత్ర గారు. మీరు బిజీగా ఉండొచ్చు, మీ చేతిలో టైం లేకపోవచ్చు. కానీ ప్రమాదం ఎప్పుడు ఎటు నుంచి ఎలా వస్తుందో మనకి తెలియదు. అందుకే మనకు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పుడు చెప్పావు కదా, ఇంక నుంచి అలాగే చేస్తాను. నా జాగ్రత్తలో నేను ఉంటాను, సరేనా?
ఏంటి మిత్ర ఇదంతా? తను నోటికి వచ్చింది వాగుతూ ఉంటే నువ్వేంటి తనేదో బుర్ర కథ చెప్తున్నట్టు బుర్ర అటూ ఇటూ ఆడిస్తున్నావు? తను తానా అంటే నువ్వు తందానా అంటున్నావు? నాకేమైందో అనే కంగారులో అలా మాట్లాడిందిలే మనిషా. ఇంకా ఆ విషయం గురించి వదిలే. అది కాదు మిత్ర, అసలు నువ్వేంటి, నీ రేంజ్ ఏంటి? నిన్ను పట్టుకొని అన్నన్ని మాటలు అంటుందా? నీ మీద అధికారం ఉన్నట్టు అంతలా విరుచుకుపడుతుందా? అధికారం ఉంటుంది కదా మనీషా. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి అధికారం ఉంటుంది. ఆ మాత్రం జాగ్రత్త చెప్పుకునే చనువు ఉంటుంది. జాగ్రత్తగా లేకపోతే మందలించేంత బాధ్యత కూడా ఉంటుంది. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కాదు. పెళ్లి బంధంలో ఉన్న భార్యాభర్తలకు మాత్రమే అది బాగా అర్థం అవుతుంది. లక్ష్మికి మిత్ర భర్త కాబట్టి వాడి జాగ్రత్త గురించి పట్టించుకోవడం లక్ష్మి బాధ్యత కాబట్టి తన భర్తనేవో 4 మాటలు అనుకుంటుంది. అందులో తప్పే ఉంది? దీని గురించి నువ్వు మరీ అంత ఆలోచించకుండా ఉంటేనే బావుంటుంది. మిత్ర, నీకైతే ఏం కాలేదుగా? ఏం కాలేదు నాన్న. ఓకే. అది కాదు మిత్ర. ప్లీజ్, ఇది చాలా చిన్న మ్యాటర్. దీన్ని డ్రాగ్ చేయకు. వాట్ ఈస్ దిస్ ఆంటీ? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? లక్ష్మికి హఠాత్తుగా అంత నోరు ఎందుకు వచ్చింది? మిత్రని అన్ని మాటలు అంటున్నా మిత్ర కూడా ఎందుకు నోరు మూసుకుని కూర్చున్నాడు? గమనిస్తున్నాను మనీషా, అన్నీ గమనిస్తున్నాను. ఊరికి వెళ్ళి 4 పూజలు చేసేసరికి ఈ ఇంట్లో కోడలిగా సర్వాధికారాలు తనకొచ్చేశాయని లక్ష్మి అనుకుంటున్నట్టుంది. అందుకే నెత్తి మీద 2 కొమ్ములొచ్చాయి. ఆ ములిచిన కొమ్ముల్ని కట్ చేసి పడేయాలి. అమ్మా లక్ష్మి, ఏమైందమ్మా? ఇందాక ఎందుకంత కంగారు పడ్డావు? నువ్వు అంతలా రియాక్ట్ అయ్యావంటే నీ మనసులో ఏదో ఉంది. అసలు ఏం జరిగింది లక్ష్మి? ఇందాక దీక్షితులు గారు ఫోన్ చేశారు మావయ్య గారు. ఏంటి, దీక్షితులు గారు ఫోన్ చేశారా? అవును మావయ్య గారు. మిత్ర గారికి త్వరలో అతిపెద్ద గండం రాబోతుందట. ఆ ప్రమాదం నుంచి తప్పించడం చాలా కష్టమని నన్ను హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ని విడిచిపెట్టకూడదని నాకు మరీ మరీ చెప్పారు. అప్పటి నుంచి నాకు కాలు చేయ ఆడడం లేదు మావయ్య గారు. మళ్ళీ మిత్రకి గండమా? అవును మావయ్య గారు. ఆ మాట విన్నప్పటి నుంచి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిత్రగారికి వచ్చే గండాన్ని ఎలా ఆపాలో బోధపడ్డం లేదు. పోనీ ఇదే విషయాన్ని ఇందాక మిత్రతో చెప్తే సరిపోయేది కదమ్మా. చెప్పినా నమ్మరు మావయ్య గారు. నాతో మాట్లాడిన దీక్షితులు గారు అదే మాట మిగిలిన కుటుంబానికి ఎందుకు చెప్పలేదు అని ఆరా తీయడం మొదలు పెడతారు. మళ్ళీ నేను అబద్ధం చెప్తున్నానని రుజువు చేయడానికి ప్రయత్నిస్తారు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. ఇంతకీ అసలు దీక్షితులు గారు ఎక్కడున్నారు? ఇన్ని రోజులు ఏమైపోయారు? ఆయన్ని ఎవరో కావాలని దాచిపెట్టారు మావయ్య గారు. దాచిపెట్టడం ఏంటమ్మా? అసలు ఏమైందంటే, అమ్మా లక్ష్మి, నేను దీక్షితులు మాట్లాడుతున్నానమ్మా. అసలు ఇన్ని రోజులు ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? అమ్మా లక్ష్మి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేనే వచ్చి కలుస్తాను. నేను ప్రస్తుతం అమ్మా లక్ష్మి, నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడే ఈ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేసి మాట్లాడారు కదండి. ఓ ఆయన పారిపోతుంటే ఆయన ఎవరో రౌడీలు పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తున్నారమ్మా.
వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోతూ నా దగ్గర ఫోన్ తీసుకుని మీకు కాల్ చేశారు. మై గాడ్, దీక్షితులు గారిని ఎవరో దాచిపెట్టారా? ఎవరై ఉంటారు? అసలు దీక్షితులు గారిని దాచిపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఏమో మావయ్య గారు, అదే అర్థం కావడం లేదు. దీక్షితులు గారి మీద అంత పగ ఎవరికి ఉంటుంది? ఇదంతా జరుగుతుంది దీక్షితులు గారికి హాని చేయడానికా, లేక మిత్రగారి వెనక మన కుటుంబం వెనక ఇంకేదైనా కుట్ర నడుస్తుందా అని అనుమానంగా ఉంది మావయ్య గారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు లక్ష్మి.